शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं विघ्नोपशान्तये सरस्वती नमस्ते वरदे कामरूपिणि विद्यारम्भं करिष्ये गुरुर्ब्रह्मा గట్టిగానా సురారులమ్మ కడపారుడ బుచ్చనమ్మ తన్నులోనమ్మ వేల్పుడమ్మల మనమ్మల నుండెడమ్మ దుర్గామ్మ అమ్మ కృపా దీక్షిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకృష్ణ ప్రార్థన ఏంటి నిధిస్తారు శ్రీకృష్ణ ప్రార్థన రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసి గంధం కృష్ణం వందే జగద్గురు. నిన్న 29 వరకు చెప్పుకున్నామండి. అథ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ పారాయణం కరిష్యమాణః. 30వ శ్లోకం. మీరు లావుగా రాయాలి. చాలు. ఏం కావాలి? పెన్ను అక్కడ చదువు నేను చెబుతాను. 30వ శ్లోకం. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. 30 శ్లోకం నిన్న 29 వరకు అయిపోయినాయి. 29లో మనకి ఏం చెప్పారు? మరణం గురించి మరియు దేహం యొక్క పరస్పర సంబంధం గురించి ఎంతో మంది ఏం చేశారు? వింతగా దూతురు, వింతగా పలుకుదురు, ఆశ్చర్యముగా విందురు. దీనిని కూర్చి విన్నను కన్నను పరికినను దీని నిజముగా ఎరిగిన వాడు ఒక్కడనో లేడు అని చెప్పుకొచ్చాడు. ఆత్మను గురించి చెబుతూ ఆత్మ నిజంగా తెలుసుకున్నాడు అక్కడవాడు లేడు. అట్లాగే మనస్సు మన అందరికీ తెలుసు. ప్రతివానికి ప్రతి జీవికి మనసు ఉంటుంది అని తెలుసు అందరికి. కానీ ఈ మనసు ఎలాంటిది? మనసు ఒక రూపము లేనిది. మనసుకు ఒక రూపం లేదు మనసు. అట్లాగే అన్ని రూపంలో సృష్టించగలదు. చూడు ఎంత శక్తివంత మనసు. మనసుకు రూపం లేదు కానీ అన్ని రూపములను ఇది సృష్టించగలదు. అట్లాగే ఇది ఒక బరువు లేని వస్తువు. ఒక బరువు లేని వస్తువు కానీ ఎంతో భారాన్ని కలిగించేస్తుంది. మనసు బాగాలేదు. అదేనా? మనసుకి బరువు లేదు కానీ ఎంతో భారాన్ని కలిగజేస్తుంది మనసు. అట్లాగే ఒక రసము లేనిది, ఒక రుచి లేనిది కానీ నవరసాలని అనుభవింపజేస్తుంది ఇది. అట్లాగే ఒక స్థలము లేనిది, మనసుకు ఒక స్థలం అంటూ లేదు కానీ విశ్వమంతా చుట్టూ వస్తుంది ఇది. చూసావా మనసు ఎంత శక్తివంతమైందో?
అందరికీ తెలిసింది, కానీ ఎవరికీ అర్థం కానిది. మనసు అందరికీ తెలుసు, మనసు ఉంటుందని తెలుసు, మనసాక్షి మనసాక్షి అంటారు బాబు. కానీ ఇది ఎవరికీ అర్థం కానిది. కానీ దీనిని స్థిరపరచుకుంటేనే మనిషికి మోక్ష సాధనకు ఉపయోగపడుతుంది. దీన్ని స్థిరపరచుకోవడం ఎట్లా? ఈ మనసుని స్థిరపరచుకోవాలంటే ఏం కావాలి? తపన ఉండాలి, ధ్యానం ఉండాలి, మౌనం ఉండాలి, సత్శీలత, సద్గ్రంథ పఠనము, సద్గురువుల యొక్క ఉపదేశములు, ఇవన్నీ ఉంటే మనకు మనస్సు ఏమవుతుంది? స్థిరపడుతుంది. ఎవరికైతే మనసు స్థిరంగా ఉంటుందో వారే శాంతమూర్తులు, వారే అర్హులు, జ్ఞానాన్ని పొందడానికి అర్హులు. మనసు నిశ్చలముగా లేనివాడు జ్ఞానములకు అర్హుడు కాడు. అట్లాగే ఇక్కడ 30వ శ్లోకంలో ఏం చెప్పుకొస్తున్నాడు? అలాంటి మన రోజు ఒక దాని గురించి కొద్దిగా చెప్పుకుంటాను, నేను కొంచెం జాగ్రత్తగా ఆలోచించాను. ఇవాళ మనసుల గురించి చెప్పాను 4 వాక్యాలు. అట్లాగే రేపు ఇంకో దాని గురించి చెబుతాను. 30వ శ్లోకం చూడా. దేహి నిత్యుడు, దేహి నిత్యం అవధ్య అయం అంటే ఇది దేహములకు యజమాని ఏమిటది? ఆత్మ. దేహి అంటే ఆత్మ, నిత్యం అవరోధం, నిత్యం అవధ్యం అయం అంటే ఎన్నడూ వదింపుడకు వీలు కానిది. మనస్సు ఎవరి చేత కానీ ఎప్పుడైనా కానీ వధించడానికి వీలు లేనిది. అట్లాగే దేహే, దేహే అంటే ప్రతి ప్రాణి యొక్క దేహమునందు ఏముంది? సర్వస్య. సర్వస్య అంటే ఇప్పుడు ప్రతి ప్రాణి యొక్క దేహమునందు ఉండేది అంటే ప్రతి ప్రాణి యందు ఉండేటువంటి దేహం ఉండేటువంటి ఈ ఆత్మను ఎన్నడను వధించడానికి వీలేదు. అది భారత అంటే ఓ అర్జున ప్రతి దేహమునందు ఉండేటువంటి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. తస్మాత్ అందువలన ఏమన్నాడు? సర్వాణి భూతాని, సర్వాణి భూతాన్ని సమస్తమైనటువంటి ప్రాణులకు వచ్చేనను నత్వం శోచితి మర్హసి. నీవు నా శోచితం అర్హసి అంటే శోచించుటకు అర్హుడు కావు, అంటే శోచించవద్దు అని ఖచ్చితంగా చెబుతున్నాడు అనమాట. కాబట్టి ఓ అర్జున, ప్రతి దేహమునందున ఉండేటువంటి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని వచ్చేనను నీవు శోకింపదగదు. ఎందువల్ల శోకింపదగదు? ప్రతి జీవికి ఆత్మ ఉంటుంది, కానీ ఈ ఆత్మ ఎన్నడూ కూడా వధించబడదు. అంటే దేహాన్ని వధించవచ్చు, కానీ దేహి లోపల ఆత్మని ఎవరు వధించలేరు. కాబట్టి నువ్వు దాని గురించి శోకించవద్దు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇన్ని శ్లోకాల్లో కూడా 2వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి బోధించిందండి ఒక ఆత్మతత్వాన్ని. ఆత్మ ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఏమిటి, దాని ప్రాముఖ్యం ఏమిటి, ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడు అన్నమాట. ఇదంతా ఎందుకు చెబుతున్నాడు? అర్జునుల్లో ధైర్యం కలిగించడానికి. అర్జునుడికి ఒక విధమైనటువంటి అజ్ఞానంలో మనోవ్యాధితో బాధపడుతున్నాడు ఆయన. అతనికి ఉన్నటువంటి ఆ అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం చేయడానికి, ఆత్మను గురించి ఆత్మబోధ తెలియజేయడానికి ఇన్ని రకాలుగా ప్రబోధిస్తున్నాడు అతను. కాబట్టి అనేక మార్గముల్లో వివరించుతూ ఆత్మ నిత్యమైనదనియు దేహము అశాశ్వతమనియు భగవాను నిరూపించను. ఇంతకీ భగవాన్ చెప్పేది ఆత్మ నిత్యమైనది, దేహము అనిత్యము, నిత్యము కానిది.
నువ్వు యుద్ధం చేసి వారిని చంపినా వారి దేహం పడిపోతుంది, నువ్వు చేయకపోయినా వారి దేహం నశించిపోతుంది. కాబట్టి అది అశాశ్వతము. కాబట్టి పితామహుడైనటువంటి భీష్ముడు మరియు గురువైనటువంటి ద్రోణుడు యుద్ధమున మరణించునన్నటువంటి భీతితో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధము చేయడం నిరాకరించినాడు. అట్లు నిరాకరించరాదు. ఆత్మదేహం కన్నా అన్యమైనది, ఆత్మదేహం కన్నా కూడా భిన్నమైనది. దేహి అనగా ఆత్మదేహమునందే ఉండి దేహమునకు సాక్షి వలె వెలుగుతుండును. ఎలా చెప్పు చూడు, ఆత్మ దేహమునందే ఉండి దేహమునకు సాక్షిగా వెలుగుతుండను. దేహము చేసే సమస్త కార్యకలాపాలకి సాక్షిభూతము ఆత్మ. అందుకని చూడు, మన వాళ్ళప్పుడు చెప్పినా కూడా ఆత్మసాక్షిగా చెబుతున్నాను అంటాడు, దేహం సాక్షిగా చెబుతున్నా ఎవడండవు, ఆత్మసాక్షిగా చెబుతున్నాను అంటాడు. అంటే ఆత్మ దేహము చేసే కార్యకలాపాలన్నిటి కూడా సాక్షిభూతమైనది. సర్వస్య సర్వాణి భూతాని, రెండో పాదం ఇచ్చారు. సర్వస్య సర్వాణి భూతాని అంటే సమస్త ప్రాణుల యొక్క దేహమునందును ఈ దేహము జాతి మత కుల లింగ స్థావర జంగమ భేదాలు ఏవి లేకుండా సర్వుల యందును సమానముగా వర్తించును. ఈ ఆత్మకి జాతి భేదం లేదు, అలాగే మత భేదము లేదు, కుల భేదము లేదు, స్త్రీ పురుష నపుంసక లింగ భేదము లేదు. స్థావర జంగములు, స్థావరములు స్థిరముగా ఉండేవి స్థావరములు, కదులుతూ ఉండే జంగములు. స్థావరంగా ఉండేవి చెట్లు ఇట్లాంటివన్నీ కూడా స్థావరంగా ఉంటాయి. అలాగే జంగములు మానవులు పశువులు జంతువులు ఇవన్నీ తిరిగాయి అన్నమాట, జంగములు అంటారు వాటిని. కాబట్టి ఈ ఆత్మకు ఇలాంటి భేదమేమీ లేదు, అన్నిటి యందు కూడా సమభావంతో ఉంటుంది. దేహము బాధింపబడినను మరణించినను దేహం ఆత్మ మాత్రం బాధింపబడడం లేదు, మరణించబడడం లేదు. ఇంకా ఏం చెబుతున్నాడు, నువ్వు దేహం బాధపడుతుంది, తెగిచేనో లేదా ముళ్ళు పుచ్చుకుంటానో ఎవరైనా మాట్లాడితేనో మనకి దేహం బాధపడుతుంది, దేహం ఎవరు కొడితే దేహం గాయపడుతుంది. కానీ ఆత్మకు ఎలాంటి బాధ లేదు, దేహం మరణిస్తుంది పడిపోతుంది, ఆత్మ మరణించదు. కాబట్టి దేహభావన చేత దుఃఖము కలుగును. మనకి దేహభావం వల్లే దుఃఖం వస్తుంది, అదే ఆత్మభావం చేత దుఃఖ రాహిత్యం కలుగును. మానవుడు ఎంతకీ ఏమిటి అంటే దేహభావంతోనే ఉంటాడు. ఎప్పుడైతే మానవుడు దేహభావంతో ఉంటాడో ఆ దేహానికి సుఖదుఖాలను ఏర్పడుతుంది. అదే ఆత్మభావంతో ఉండేటట్లయితే దుఃఖ రాహిత్యం ఏర్పడను. ఆత్మకు దుఃఖం లేదు, కేవలం సాక్షిభూతమే, అలా ఉంటుంది. అది భారత అని సంబోధించి చూడయ్యా, మొట్టమొదటి చివరిలో ఇచ్చుకొచ్చాడు భారత అంటే. భా అంటే ప్రకాశము, రథ అంటే ఆసక్తి గలవాడు. ఓ అర్జున, ఇట్టి ఆత్మజ్ఞాన ప్రకాశమునంది నీవు సదా నిరతుడవై ఉండవు. ఆత్మజ్ఞాన ప్రకాశమునందే నీవు సదా ఉండు, అంతేగాని దేహాభిమానంతో ఎప్పుడు ఉండవు. ఇది ఒక్క అర్జునుడికే కాదు నాన్న, మనందరికీ చెబుతున్నాడు కృష్ణుడు ఇక్కడ. మా సమస్త మానవాళికి తెలియజేస్తున్నాడు ఏమని, మీరు దేహాభిమానం చేత దుఃఖం కలుగుతుంది, ఆత్మాభిమానం చేత దుఃఖ రాహిత్యం ఏర్పడుతుంది. కాబట్టి భారత, ఓ ప్రకాశం ఆసక్తి కలవాడా, నీవు ఆత్మజ్ఞాన ప్రకాశమునందే సదా నిండు, ఆత్మజ్ఞాన ప్రకాశంతోనే ఉండు ఇప్పుడు, అంతేగాని దేహభావంతో ఉండబాకు. దేహభావంతో ఉంటే దుఃఖాలు తప్పవు.
అది 31లో కదా నాన్న 30 అర్థమైనట్లుంది. అర్థమైంది. అంటే 30 ఆయన మనకి ఏం తెలియజేశాడు టూకీగా? ప్రతి దేహం నందు కూడా ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి చేత వధించడానికి వీలు కానిది. కాబట్టి ఏ ప్రాణి ఏందైనా ఉండేటువంటి ఈ ఆత్మను గురించి నీవు శోకించవద్దు. అంటే ఎవరైనా కానీ దేహాన్ని పడగొట్టగలరు కానీ ఆత్మను పడగొట్టలేరు. దేహాన్ని చంపగలరు కానీ ఆత్మను చంపలేరు. చంపడానికి వీలు కానిది. ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు. ఎలా సంపాదిస్తా నేను? చాలా తేలికైంది కానీ బరువుగా తీస్తా. కాబట్టి దాని గురించి నీవు శోకించవద్దు అన్నాడు. ఎస్ 31 స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. సావేక్షమపి అంటే చూచి అయినను నేను చూసి స్వధర్మాపి నీ స్వధర్మాన్ని చూసి అయినా సరే, నువ్వు నీ స్వధర్మాన్ని చూసి అయినా సరే ఏం చేస్తున్నాడు? నా వికమిన్ మహర్షి వికంపితు నా వికల్పితు అంటే ఎస్ సంకోచించవద్దు, కంపితము చెందవద్దు, సంకోచించవద్దు. నీ స్వధర్మాన్ని చూసినా సరే నీవు సంకోచించవద్దు. ఎందువల్ల? 2వ లైన్లో చూడేవండి. ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయో రక్షతి. ధర్మయుక్తమైనటువంటి ఈ యుద్ధము కంటే శ్రేయస్కరమైనటువంటి కర్తవ్యము మరి ఒకటి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ధర్మయుక్తమైనటువంటి యుద్ధము కన్నా శ్రేయస్కరమైనటువంటి కర్తవ్యము మరి ఒకటి క్షత్రియస్య న విద్యతే. క్షత్రియుడైనటువంటి నీకు ఉండదు. క్షత్రియులకి యుద్ధము అంటే అభిలాష ఎక్కువ ఉండాలి. అందులో ధర్మయుద్ధము అంటే ముందంజ వేయాలి. కాబట్టి దీని గురించి అయినా నీ స్వధర్మైనటువంటి యుద్ధం చేయడం అనేది నీ స్వధర్మం క్షత్రియుడికి. దాన్ని గురించి అయినా కూడా నీవు శంకించవలదు, దుఃఖపడవలదు, వెనుజంక వేయరాదు అని చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి 2 పద్యాల్లో కర్మ సిద్ధాంతాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి స్వధర్మమును అనుసరించి అయినను క్షత్రియుడైనటువంటి నీకు ధర్మము కొరపై యుద్ధము చేయుట కన్నను ఉత్తమమైనది మరి ఒకటి లేనే లేదు. కావున ఈ విషయమున నీకు సంకోచము వలదు. ఖచ్చితంగా చెప్పాడు అనమాట. నీకు సంకోచం వలదు. ఎందువల్ల సంకోచం వలదు? నీవు చేసేది ధర్మయుద్ధం. క్షత్రియ ధర్మం ఏమిటి? స్వధర్మం. నీ క్షత్రియ కుల ధర్మం ఏమిటి? యుద్ధము చేయుటే. అందులో ధర్మయుద్ధం చేయటం. కాబట్టి నీవు సంకల్పించేది, నువ్వు చేయబోయేది ధర్మయుద్ధం. కాబట్టి ఈ ధర్మయుద్ధం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు వెనుజంక వేయవద్దు, సంకోచించవద్దు అని చెబుతున్నాడు అన్నమాట. అంటే మనం ఎవరిలోకి వెళ్తే మనకి 4 విధాలైనటువంటి వర్ణములు కులాలు ఉన్నాయి. వర్ణం అంటే కులము. 4 రకాల కులాలు ఉన్నాయి. అందులో పరిపాలన కొరకైనటువంటి ఈ 2వ వర్ణము క్షత్రియము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4. ఇది 2వది. ఇది పరిపాలనా దక్షత కలది క్షత్రియ కులం అంటే. ఎస్
క్షత్రియత అంటే అర్థం కూడా చెప్పాడు. క్షత్ అనగా హాని అనుట, హాని. అట్లాగే త్రయతి రక్షించుట, ఎవరికి హాని జరుగుతుందో వారి రక్షించేవాడు క్షత్రియుడు. ఎవరికి హాని కలుగుతుందో వారికి అట్టి హాని నుండి రక్షించేవాడు, రక్షణ కల్పించేవాడు క్షత్రియుడు. నీవు క్షత్రియుడు క్రోధించా కాబట్టి నీ స్వధర్మం అది. యుద్ధం చేయటం అనేది నీవు అధర్మాన్ని అణిచివేయటం, ధర్మాన్ని పరిపాలన చేయటం స్వధర్మం. దాన్ని అనుసరించే నీ యుద్ధానికి రమ్మంటున్నాడు. కావున యుద్ధరంగమనందు సంహార కార్యక్రమం మరియు యజ్ఞమందరి పశు సంహారము హింసాయుత కార్యములు కావు. వీడు చక్కగా చెప్పుకొచ్చాడు ఇక్కడ. ఏమని? ఎవరైతే హాని నుండి రక్షణ కూర్చుతారో వారే క్షత్రియుడు. నీవు యుద్ధరంగమనందు సంహార కార్యక్రమము మరి యుద్ధమనందు సంహార కార్యక్రమం చేస్తున్నా అని చెప్పి భీతి చెందుతున్నావు. కానీ ఇట్లాంటి యుద్ధరంగమనందు సంహారం జరిగేదని, అట్లాగే యజ్ఞయాగాదులందు పశు సంహారము హింసా కార్యక్రమంలో కావు అన్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి ధర్మయుద్ధం చేసేటప్పుడు హింస జరుగుతుంది, మరణాలు జరుగుతాయి, కానీ అది హింసలో లెక్కరాదు. అట్లాగే యజ్ఞయాగాదు ఎందుకు పశువులు ఇస్తారు, అది కూడా హింసలోకి లెక్కరాదు అన్నాడు. ఎందువలన? శాస్త్రం ప్రకారము యజ్ఞముల యందు వధించబడినటువంటి పశువులు ఎట్టి పరిణామ పద్ధతి లేకుండగానే మానవ జన్మను పొందగలవు. పశువులు యజ్ఞయాగాదుల్లో బలవటం వలన అవి తరువాత జన్మలో ఎట్టి పరిమాణము చెందకుండా మానవ జన్మకు వస్తాయి. ఎట్టి పరిణామం చెందకుండావి మానవ జన్మలోకి వస్తాయి పశువులు. అలాగే మానవుడు యుద్ధమనందు మరణించేటట్లయితే, అందున క్షత్రియుడు మరణించేటట్లయితే స్వర్గానికి వెళ్తాడు. కాబట్టి దీన్ని బట్టి అర్జునుడు ఏం తెలుసుకోవాలి? ఈ ద్రోణాచార్యుడు కానీ భీష్మాచార్యుడు కానీ క్షత్రియుడు. అంటే యుద్ధంలో మరణించినప్పుడు ఏమవుతున్నారు? స్వర్గానికి వెళ్తారు. యుద్ధ వీరులు కదా వీరు, యుద్ధంలో మరణిస్తున్నారు కదా. యుద్ధంలో ఆత్మహత్య చేసుకోవట్లే, వీరు యుద్ధంలో మరణిస్తున్నారు. కాబట్టి వీరు స్వర్గానికే వెళ్తారు. అందువల్ల నీవు యుద్ధంకు వెనుజంజ వేయరాదు అని చెబుతున్నాడు అన్నమాట. 31 అర్థమైందా? అర్థమైందండి. ఈ యొక్క స్వధర్మం, యుద్ధము చేయటం అనేది ఈ స్వధర్మం. క్షత్రియుడు కనుక క్షత్రియుడు అంటే అర్థం కూడా చెప్పాడు. క్షత్ అంటే హాని, త్రేతి అంటే రక్షించేవాడు. హాని జరిగేవాడిని రక్షిస్తాను. ఎవరికైతే హాని జరుగుతుందో వారిని రక్షిస్తున్నావు హాని నుండి. అలాంటి వాడు క్షత్రియుడు. ఇక్కడ యుద్ధంలో ఏం చేస్తుంది? యుద్ధంలో అధర్మాన్ని నశింపజేస్తున్నావు, ధర్మాన్ని కాపాడుతున్నావు. యుద్ధం అంటే ఇక్కడ అది ధర్మయుద్ధం అంటే అధర్మాన్ని నశింపజేయటం, ధర్మాన్ని కాపాడటం. భగవంతుని కార్యక్రమం ఏంటన్నా? అవతార ధర్మం ఏమిటి? భగవంతుని యొక్క అవతార ధర్మం ఏమిటి? మనకి దుష్ట శిక్షణ అవునా కదా? ఇక్కడ ధర్మయుద్ధం అన్నవాడు అదే, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాబట్టి నువ్వు ఆ విధంగా చేస్తున్నావు కాబట్టి ఈ దోషము కాదు, ఈ పాపం నీకు అంటదు. కాబట్టి నీవు యుద్ధం నందు సంకోచం చెందవద్దు అంటే ధైర్యం చెబుతున్నాడు. ఆత్మజ్ఞానంతో పాటు ధైర్యం చెబుతున్నాడు. అంతేగాని చాలా మంది చెబుతుంటారు భగవద్గీతలో కృష్ణుడే అర్జునుడిని యుద్ధం చెయ్యి అన్నాడని. అర్జునుడి చేత యుద్ధాలు చేయించలా కృష్ణుడు ఎక్కడ కూడా. తనకున్నటువంటి సందేహాన్ని పోగొట్టి ఆత్మతత్వాన్ని బోధించి నిజ స్వరూపాన్ని తెలుసుకోమన్నాడు.
ఎస్ 32. యదృచ్ఛయాతోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇంకా ఒక కారణం చెబుతున్నాను నాన్న. చూడు ఎన్ని రకాలుగా హితబోధ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ హితబోధ ధైర్యం చేయటం ఎందుకు? ఇన్ని రకాల ధైర్యం చేయటం ఎందుకు? అతనిలో ఉన్న సందేహాన్ని, అర్జునుడు పిరిగివాడా, యుద్ధం నేర్పడికి లేనివాడా కాదు, కానీ అతనిలో ఉన్నటువంటి భావభీతి ఏర్పడింది. అతని మనసు ధైర్యంలో పడిపోయింది. అందులో నుంచి అతను బయటికి తీసుకురావాలంటే ఆత్మ ప్రబోధం ఒక్కటే మందు. ఈ ఆత్మ ప్రబోధం ఇన్ని రకాలుగా చేసుకొస్తున్నాడు, స్టెప్ బై స్టెప్. అందులో ఇంకొక మాట చెబుతున్నాడు మనం, ఏమని? యదృచ్ఛయ, ఇప్పుడు అనుకోకుండా, సంకల్పం లేకుండా యుద్ధం సంభవిస్తుంది. ఈ యుద్ధంలో అర్జున్ యొక్క ప్రమేయం, అంటే పాండవుల ప్రమేయం ఏమీ లేదు, వారి యొక్క సంకల్పం ఏమీ లేదు. వారు ఎంతకీ ఏంటి సంధి సంధి సంధినే కొట్టుకున్నాడు. చివరి దాకా సంధి కార్యక్రమం నడుస్తూనే ఉన్నారు. చివరికి కృష్ణ భగవానుడు కూడా సంధి కార్యక్రమానికి వెళ్ళాడు. అన్ని రకాలుగా సంధిలో విఫలమైపోయింది. వాళ్ళు యుద్ధాన్ని కోరుతున్నారు, కౌరవులు యుద్ధాన్ని కోరుతున్నారు, పాండవులు కోరలా. కానీ క్షత్రియుడైన వాడు అవతల శత్రువు యుద్ధానికి అన్నప్పుడు వీరు ఎందుకు వేయరాదు. కాబట్టి మీరు అనుకోకుండా వచ్చింది యుద్ధం, మీకు మీ సంకల్పం లేకుండానే యుద్ధం వచ్చింది. యాదృచ్ఛికము, అది మనకి 2 పదాలు, అదృష్టము దురదృష్టము. అదృష్టము ఏమిటి? నీకు తెలియకుండా సంభవించేది మేలు నీ అదృష్టము. అదృష్టం అంతే కదా? నీకు అర్థమైందా? మనకు తెలియకుండా మనకి మేలు జరిగితే అది మన అదృష్టం అంటాం. దృష్టము తెలియజేసే దుష్టము, తెలియకుండా జరిగేది అదృష్టం. ఈయన కూడా యాదృచ్ఛికం అన్నాడు. అంటే ఏమిటి? మీ సంకల్పం లేకుండా, మీ ప్రయత్నం లేకుండా, మీరు అనుకోకుండా వచ్చిందే యుద్ధం ఇది. అలాంటి యుద్ధము చ ఉపపన్నం అంటే ప్రాప్తించినట్టుది. ఇలాంటి ఈ యుద్ధము మీరు అనుకోకుండా ప్రాప్తించినది, మీ సంకల్పం లేకుండా ప్రాప్తించినది. ఇది అలాంటిది. ఇది స్వర్గద్వార ఉపకృతం, స్వర్గద్వారములు తెరిచినట్టుది. ఇది స్వర్గద్వారములు తెరిచినటువంటిది. ఇంకేమన్నాడు? సుఖినః, సుఖమైనది అంటే అదృష్టవంతమైనది అంత. క్షత్రియ, ఎస్, క్షత్రియులకు మాత్రమే ఇట్లాంటి వస్తుంది. పార్థ, ఓ అర్జున, ఇది మీరు అనుకోకుండా, మీ సంకల్పం లేకుండా ప్రాప్తించిన యుద్ధం ఇది, సంభవించిన యుద్ధం ఇది. అంతేకాకుండా ఇది అలాంటిది, ఇది డైరెక్ట్గా స్వర్గ ద్వారాలు తెలిసినట్లేదు, నరక ద్వారాలు కాదు, స్వర్గ ద్వారాలు తెలిసినట్లయింది మీకు. అట్లాగే సుఖినక, అదృష్టాత్తు వచ్చినది. క్షత్రియ, క్షత్రియులకు మాత్రమే వచ్చేది. లభంతే, పొందుదురు మీరు. ఏమిటది? యుద్ధమీ దృశ్యము, యుద్ధమీ దృశ్యం. ఇట్టి యుద్ధాన్ని మీకు వచ్చి సంభవించదయా అంటున్నాడు అనమాట. ఇది ఒక అదృష్టం మీకు, స్వర్గద్వారం చేసినటువంటిది ఇది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని జార విడుచుకోవద్దు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు అనమాట. అదేవిధంగా వివాహ సందర్భంలో కూడా పెళ్లి కొడుక్కి నచ్చ చెబుతారు, ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు అదిలా ఊరా, ఇదిలా ఊరా, అంతా సొత్తి, ఇంత సొత్తి, ఇవన్నీ చెబుతుంటారు అన్నమాట. ఎందుకు? పురిగొల్పడానికి, అతనికి నమ్మకం కలిగించడానికి. అట్లాగే ఇక్కడ కృష్ణుడు అర్జునునికి యుద్ధం వలన ఏమిటి ప్రయోజనము అది కూడా చెబుతున్నాడు. యుద్ధం వలన ఏమిటి ప్రయోజనము? ఇది అనుకోకుండా వచ్చింది, మీ ప్రయత్నం ఏమీ లేదు, మీ సంకల్పం లేదు ఇందులో. రెండవది, ఇది స్వర్గద్వారం తెరిచి, డైరెక్ట్ స్వర్గద్వారం తెరిచినట్లయింది.
అదేగాక ఇది మీకు అదృష్ట జాతి వచ్చింది, క్షత్రియుడు రావాల్సింది, ఇది వచ్చింది మీ క్షత్రియుడు అన్నాడు. కాబట్టి ఓ పార్థ, యాదృశ్యముగా అనగా అనుకోకుండా తడచినటువంటి ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే లభించును. ఇది స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము లాంటిది. జరా ఈ యుద్ధం నీకు ఇచ్చిన యుద్ధం ఎలాంటిదో అది చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి ఈ యుద్ధం నందు ఎట్టి అర్జునుడికి ఏమిటి లోపల అభిప్రాయం, ఈ యుద్ధం నందు ఎలాంటి శుభము నేను కాంచలేదు, ఇది తప్పగా నరకవాసమునే కూర్చును అని అర్జున్ యొక్క అభిప్రాయం. ఇప్పుడు దాకా అర్జున్ లోపల ఉన్నటువంటి భావం ఏమిటది, దీని వల్ల నాకు ఎలాంటి ప్రయోజనము లేదు, ఇది నాకు నరకవాసాన్నే కలిగిస్తుంది అని ఈయన అభిప్రాయం. కానీ అట్లా పరగడం అనేది అర్జున్ యొక్క తన యొక్క విద్యుత్ ధర్మమునందు, తన విద్యుత్ ధర్మమునందు అహింసను పాటించదలిచను. ఈయనేమంటున్నాడు, తన యొక్క విద్యుత్ ధర్మమైన యుద్ధంలో అహింస జరుగుతుంది అనుకున్నాడు అతనికి. కానీ ఇది అహింస కాదు అని చెబుతున్నాడు ఈయన. ఎట్లాగూ పరాశరుడు రచించినటువంటి, పరాశరుడు ఎవరన్నా, వ్యాస మహాముని యొక్క తండ్రి పరాశరుడు. ఈ పరాశరుడు పరాశర శృతి అనే గ్రంథాలు రచించాడు. అందులో కూడా పౌరులకు అన్ని రకములైన కష్టముల నుండి రక్షణము కూర్చుట క్షత్రియ యొక్క ధర్మమై ఉన్నది ఆయన రాసుకొచ్చింది. ఆ గ్రంథంలో ఏమని రాశాడు, పౌరులకు అన్ని రకములైన కష్టముల నుండి రక్షణను కూర్చుట క్షత్రియులకు ధర్మమై ఉన్నది. కావున అట్టి ధర్మపాలనకై అతడు హింసను తగిన రీతిలో చేపట్టవలేను. తగిన రీతిలో అంటే ధర్మయుక్తముగా అని అర్థం, తగిన రీతిలో అంటే. కాబట్టి క్షత్రియుడైన వాడు అలాంటి ధర్మపాలనకై అతడు హింసను తగిన రీతిలో చేపట్టవలను. హింస అంటే యుద్ధమును తగిన రీతిలో చేయాలి. అంటే ధర్మయుద్ధం చేయాలి. ధర్మయుద్ధం చేసి శత్రువులు సంహరించి తన ప్రియులు కాపాడాలి. అది ఎవరు రాశారు, పరాశర మహర్షి రాశాడు. కావున అతడు శత్రురాజులను జయించి తదుపరి ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయవలెను. ఇది ఆయన రాసుకొచ్చింది. ఆ సూక్తిని, ఆ పెద్ద రాజు ఆ సూక్తిని అనుసరించేనా కానీ, ఆ హితబోధను అనుసరించేనా కానీ నీవు యుద్ధము చేయవలను. అదే విషయం కుంతి కూడా చెప్పింది. నేను ఈ రాజకుమారుణ్ణి కన్నది ఎందుకు అంటే ధర్మమును కాపాడటానికేను అంది. దాన్ని అనుసరించేనా కానీ అర్జునుడు ఇక్కడ యుద్ధము చేయక తప్పదు. ఎందువలన ఎదురుగా ఉన్న సైన్యం, శత్రు సైన్యం, కౌరవ సైన్యం అంతా కూడా అధర్మాన్ని పాటించింది, ప్రజలు ఎన్నో కష్టాలు పెట్టింది. కాబట్టి వారి నుండి వీళ్ళని కాపాడాలి ప్రజలు. కాబట్టి ఈ ధర్మ యుద్ధము, ఈ యుద్ధము నువ్వు చేయుటకు వెనుజంక వేయరాదు అని చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి ఈ విధంగా వీటన్నిటిని బట్టి అర్జునుడు యుద్ధము నుండి విరమించుటకు ఎట్టి కారణము లేదు. కాబట్టి నీవు యుద్ధాన్ని విరమించవద్దు, యుద్ధము చేయను అని అనవద్దు అన్నట్టు. అంటే ఇంత బలంగా చెబుతున్నాడు. ముందు ఆత్మజ్ఞానాన్ని కలిగించాడు. ఆత్మ, దేహి అంటే ఏమిటి, దేహము అంటే ఏమిటి, వాటి గల సంబంధం ఏమిటి, ఏది ముఖ్యమైనది, ఏది నిత్యమైనది, ఏది శాశ్వతమైనది అని చెప్పుకొచ్చాడు. ఏది అశాశ్వతం, ఈ పోలిక చెప్పుకొచ్చాడు. దేహానికి ఆత్మకు ఉన్న పోలిక చెప్పుకొచ్చాడు. ఆత్మ యొక్క విలువ చెప్పుకొచ్చాడు. దేహం ఎప్పుడైనా నశించేదో ఆత్మ నశించేది కాదు. దేహం పడగొట్టగలరు, ఆత్మను పడగొట్టలేరు.
ఆత్మను ఎవరు వధించలేరు, అంటే ఎవరు ఛేదించలేరు, తడుపలేరు, ఎండబెట్టలేరు, ఎన్ని రకాలు చెప్పుకొచ్చాడు. ఆత్మను గురించి పరిపూర్ణంగా జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆయనకి. ఇంత చెప్పి చివరికి ఏం చేస్తున్నాడు, పరాశర మహర్షి కూడా తన యొక్క పరాశర శృతిలో ఈ విధంగా రక్షించాడయా, దాన్ని అనుసరించాడు. కానీ నీ స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని నువ్వు పాటించు. నువ్వు ఇక్కడ తప్పు చేయడంలా, అపవీధి లేదు, నువ్వు పాపం చేయడంలా. నీ యొక్క స్వధర్మం క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయడం, ప్రజలను రక్షించడం నీ ధర్మం, అది క్షత్రియ ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్పుకొచ్చాడు. అదా 33 రేపు చెప్పుకున్నాం వల్ల నన్ను నీకు అర్థమైంది. అర్థమైందండి. నేను బట్టలు వాగేస్తున్నాను అంటున్నారు. లేదండి, బాగా చెప్తున్నారు. ఒకసారి చెప్పేటప్పుడు ఆవేశం ఆగదు నాకు, అందుకు ఏదో చెప్పేస్తుంటారు. ఇవాళ మనసు ఎట్లాడు మొట్టమొదటి తెలుసుకున్నాను నాన్న. మనకి ఒక రూపం లేదు, కానీ అన్ని రూపాలని సృష్టించగలదు. మనకి అన్ని రూపాలని మనసు సృష్టిస్తుంది. మనసులో అన్ని రూపాలు, ఇది ఎట్లా ఉంటే బాగుండు, ఇది ఎట్లా ఉంటే బాగుండు అని ఏర్పాటు చేస్తారు. కానీ దానికి ఒక రూపం లేదు మళ్ళా. అట్లాగే ఇది బరువు లేదు, మనసు ఎవరి మనసు వాళ్ళకి బరువు కాదు. కానీ ఇది అమిత భారాన్ని కలిగి ఒక్కోసారి నా మనసు చాలా భారంగా ఉందా అంటారు, చాలా బాధగా ఉంది అంటారు. అట్లాగే ఇది రసము లేనిది, కానీ నవరసాల్ని అనుభవించగలిగింది ఈ మనసు. అట్లాగే దీనికి స్థలము లేనిది, మనిషిలో దీనికి ఎక్కడ పలానా చోట స్థలము లేదు, కానీ ఇది విశ్వమంతా కూడా చుట్టూ వస్తుంది. అన్నిటికన్నా వేగమైంది మనసే. మనసు కన్నా వేగమైంది ఏది లేదు. ఈ వేగంతో, ఈ మనోవేగంతో ఇది విశ్వమొత్తాన్ని చుట్టూ వస్తుంది. నువ్వు ఇక్కడ ఉంటావు, ఒకప్పుడు ఎప్పుడో బాంబే చూసావు, మళ్ళీ నీ మనసు బాంబే దాకా వెళ్ళిపోతుంది. ఢిల్లీ చూసావు, ఢిల్లీ దాకా వెళ్తావు. తాజ్మహల్ చూసావు, తాజ్మహల్కి వెళ్ళిపోతే ఎప్పుడే నీది. కానీ దీనికి శరీరం ఎక్కడ చూసలేదు. బలా చూడదని చెప్పు, ఆ మనసు ఇక్కడ ఉందని నువ్వు చెప్పలేవా? ఒక స్థలం లేదు, కానీ విశ్వమంతా చుట్టొచ్చేస్తుంది మనస్సు. అట్లాగే ఇది అందరికీ తెలుసు మనసు ఉంటుందని, కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకో. మనసు పూర్తిగా అర్థం అంటే చాలా కష్టం. అది వాడు తప్పు నాకు అర్థం కావట్లేదురా అంటారు. అంటే వాడి మనసు మనకు అర్థం కావట్లా. మనస్తత్వం అర్థమైందా? మనసు అంత గొప్పదనమాట. కనబడదు, కనబడకుండానే అన్ని కార్యక్రమాలు చేస్తుంది, అంత గొప్పది. కానీ దాన్ని ఎవరు స్థిరముగా ఉంచుకోగలరు, నిశ్చలముగా ఉంచుకోగలరు, వారే జ్ఞానబోధ వినటానికి అర్హులు. కానీ ఆ మనసు నిశ్చయంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? స్థిరంగా ఉండడానికి తపన ఏర్పడాలి, స్థిరంగా ఉంచుకోవాలి, తపన ఉండాలి. రెండవది ధ్యానం, దాని గురించి మనం ధ్యానం చేయగలగాలి, మౌనం పాటించగలగాలి, సచ్చీలతగా ఉండాలి. ముందు సచ్చీలత బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ చేస్తుంటారు సత్యనారాయణ వ్రతము, మీ అందరూ తెలుసు. ప్రతివారు సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి చేసుకోవాలని ఆరాటపడతారు. ఈ పురోహితులు బ్రాహ్మణులు దొరకకపోతే ఏం చేస్తుంటారు? క్యాసెట్ పెట్టుకొని చేస్తారు. కానీ సత్యనారాయణ వ్రతము అందులో నారాయణ తీసేయండి, ఇక మిగిలిదేంటి? సత్యవ్రతము. నారాయణని సాక్షిగా పెట్టుకొని సత్యవ్రతాన్ని చేస్తున్నాను అర్థం. నారాయణ భగవంతుని సాక్షిగా పెట్టుకొని సత్యవ్రతము చేస్తున్నాము. కాబట్టి ఇప్పటి నుండి దేనికి అబద్ధం ఆడను అని ఒక ప్రతిజ్ఞ చేసినట్లు లెక్క. సత్యనారాయణ వ్రతం అంటే ఒక ప్రతిజ్ఞ. నారాయణని సాక్షిగా పెట్టుకొని ఒక ప్రతిజ్ఞ చేయటం. నేను సత్యమే పలుకుతాను. వ్రతము అంటే ప్రతిజ్ఞ, గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక సత్యమే పలుకుతాను, అసత్యం పలకను అని నారాయణ సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేయటం. కానీ సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళంతా అట్లా ఉంటున్నారా? సత్యనారాయణ వ్రతం చేస్తే ఏదో పుణ్యం వస్తుంది, మన పాపం నశించిపోతుంది అనేటువంటి ఒక భ్రమ. అది ఆశ కాదు, ఒక భ్రమ. అది
కోరికలు తీస్తాయి. మన పాపము నశించుట అంటే దాని యొక్క ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తేనే నశించిపోతుంది. అది పుణ్యఫలం కానీ పాపఫలం కానీ ఆ దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాల్సింది. అనుభవిస్తేనే పోతుంది. భగవంతుడు ఉన్నవాడు కాదు. ఇది మనసు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన తప్పు కానీ ఒప్పు కానీ దాని ఫలితాన్ని మనం అనుభవించాలి. అనుభవించినప్పుడు మాత్రమే శూన్యం అవుతుంది. అంతేగాని నేను తప్పు చేశాను ఆయన నన్ను కాపాడని చెప్పి ఒల్లారిని కొబ్బరికాయ కొట్టినా కూడా దాని ఫలితం పోదు. అంతేనా? కాబట్టి తప్పు చేయడానికి ముందే నీ మనసుకు తెలుసు ఇది తప్పని. తప్పు చేయడానికి ముందే నువ్వు దాన్ని ఖండించుకోవాలి. ఇది నేను చెయ్యకూడదు అని. అదే మనసు యొక్క నిశ్చయత అని అర్థం. అది ఉండాలి మానవుడికి. అంటే విచక్షణ జ్ఞానం ఉండాలన్నమాట. దాన్నే పెద్దలు చెబుతుంటారు, ఆలోచించక చేయరాదు, చేసి ఆలోచించరాదు. ఎందుకు చేసి ఆలోచించరాదు? శిక్ష ఎదురుగా అనిపించాల్సిందే. ఆలోచించక చేయరాదు, ముందే ఆలోచించాలి. దీని ఫలితం ఇలా ఉంటే ఈ కర్మ ఫలితం నేనే అనుభవించాలి, ఎందుకు చేయాలి అని ముందే ఆలోచించాలన్నమాట. అది ఓం శాంతి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.